సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మారుతున్న పండగల రూపు అనే అంశం గురించి తెలుసుకుందాం. కాలం ఏదైనా, కథలు చెప్పే కారణాలు ఏమైనా, మనుషులు కలగలిసి సాగటమే పండుగ. ఆటపాటలతో, ఆప్యాయత మాటలతో అందరూ ఒకచోట చేరి పల్లవించటమే పర్వదినం. మనుషులు లేకుండా, మనుషులు భాగస్వామ్యం వహించకుండా ఏ పండగ జరగదు, ఏ సందడి ఉండదు. తంతులు, తతంగాలు, ఆరాధనా పద్ధతులు, రకరకాల ఆలంబనలు అన్నీ మనుషులతో కూడినవే. ఆయా కాలాల్లోని ఆడ, మగ, పిల్ల, పాప, ముసలి, ముతక అందరూ మమేకమై సందడై రవళించటమే సంబరం. ఈ సంబరాల్లో ఒక్కో కాలానికి ఒక్కో వైభవం. పరిస్థితులను బట్టే పర్వదినం. 1925. ఇప్పటి ఆధునికత కొంతమాత్రం కూడా సోకని పల్లెల సముదాయం, ఆనాటి దేశం. పరాయి పాలన సాగుతూనే ఉంది. వానొస్తేనే నీరు, చెరువులే సాగునీటి ఆదరువు. పంటలు, దిగుబడులు అంతంత మాత్రం. కాయకష్టం మీదనే ప్రతి పని సాగే కాలం. మధ్యాహ్నం వేళకి, ఇంటిల్లిపాదికి ఇంత అన్నం వండి వార్చాలంటే జొన్నలో, సజ్జలో నలుగురైదుగురు దంచి సిద్ధం చేయాల్సిందే. ఒక దెబ్బరొట్లో తొనకం అట్టో సిద్ధం చేయాలంటే రుబ్బురోలు ముందు కూచుని కాయకష్టం చేయాల్సిందే. అలాంటి కాలాన సంక్రాంతి పండుగ వస్తుందంటే నిండా నెల రోజుల పని. ఇంటి నిండా మనుషులు ఉంటే తప్ప పనులు సాగవు. కడివెడు నీళ్లు కావాలన్నా ఏటికో చెరువుకో పరిగెత్తాలి. మట్టిగోడలను అందంగా మెత్తుకోవాలంటే చెరువు కింది మట్టిని తట్టల్లోనో, గంపల్లోనో నెత్తిన మోసుకురావాలి. ప్రతి చోట, ప్రతి పనిలో మనిషికి మరొక మనిషి సాయం ఖచ్చితంగా అవసరం. మట్టిని తవ్వడం, తట్టను నెత్తిన ఎత్తుకోవటం మరొకరి చేతి సాయం లేకపోతే సాధ్యమయ్యే పనులు కావు. అత్త, వదిన రండి రండి అని అందర్నీ హుషారుగా కదిలించే అమ్మాజమ్మలు వీధికొకరైనా ఉండేవారు. గుంపులు గుంపులుగా కదిలి వెళ్లటంతోనే పండగ సందడికి ఆరంభం. చెరువుగట్టు కిందకి, ఊరులోని ఇంటికి అనేక వేల అడుగులు పడితేనే ఇంటి ముందు ఒక మట్టి కుప్ప. దానిని తగినంతగా నానేయటం, ఇంటి చుట్టూ ఉన్న అడుగులను గోకి కొత్త మట్టితో మెత్తటం ఒక కళాత్మక శ్రమ. మట్టిగోడలు ఆరాక పేడతో అలికితే అదొక అందం. అరుగులకు ఎర్రమట్టి పూసి నానబెట్టిన నాముతో ముగ్గులను అద్దటం అందానికే అందం. కనీసంలో కనీసం 10 రోజుల నిరంతర శ్రమతో ఈ పని పూర్తవుతుంది. తర్వాత ఇంటిలోని కంచుపాత్రలను వాకిల్లో పడేసి అణువణువు తోమటం ఒక మూకుమ్మడి ప్రక్రియ. చాలా ఇళ్లలో ఇంటి లోపల బయట పేడతో అలకటం ఒక్కటే పండగ శుభ్రత. పొద్దున్నే వాకిళ్లకు కళ్ళాపి చల్లి రాతిపిండితో ముగ్గులు వేయటం గొప్ప అలంకరణ. జానపద కళాకారులకు కొదవలేని కాలం. ప్రతిరోజు గంగిరెద్దుల విన్యాసాలో, హరిదాసు కీర్తనలో, కొమ్ముదాసరి కబుర్ల వినోదమో సాగుతూనే ఉంటుంది. వాళ్లంతా పండగను పదే పదే గుర్తుచేసే ప్రచారకులు. సందడిని అంతకంతకు పెంచి అందరికీ పంచే సాంస్కృతిక వారధులు. పండిన పంటలో నుంచి తీసి కొంగెడు ధాన్యం చేటకొస నుంచి వంపితే చాలు పరమానంద భరితులవుతారు. అప్పుడు దాదాపు ఏ ఊరికి ఆ ఊరే స్వయం పోషకం. ఊరందరి అవసరాలను ఊరే తీరుస్తుంది. చేనేత చెలమయ్య ఇంట తీరిక లేకుండా మగ్గం నడుస్తూనే ఉంటుంది. పండక్కి సింగారించే కోకలు, పంచెలు, తువ్వాళ్లు తయారవుతుంటాయి. దాదాపుగా సగం బట్టలకు కుట్టు అవసరం లేకుండానే ధరించే రోజులు. నడుముకు పంచె కట్టి భుజం మీద కొత్త తువ్వాలు వేస్తే చాలా ఇళ్లలో పురుషుల పండగ వస్త్రధారణ జరిగిపోయినట్టే. మహిళలు ధరించే చీరలకు 4-5 ఏకరూప సహజ రంగులు. పండక్కి ఊరి సాంస్కృతిక సందడిని ఊరే సమకూర్చుకుంటుంది. వ్యవసాయ పనులు అయిపోయాక దీపాలు పెట్టే వేళలో ఏ పెద్దాయన సమక్షంలోనో యువకులంతా చెక్క భజన, చెట్టు భజన, కోలాటం వంటివి నేర్చుకోవటం మహా సరదా వ్యాపకం. అప్పుడప్పుడే ఉనికిలోనికి వచ్చిన హరిశ్చంద్ర పద్యాలను గొంతెత్తి పాడడం గొప్ప ఆకర్షక మంత్రం. నీలాటి రేవుకాడ చేనేతల ఇళ్ల వద్ద పండగ కబుర్లు అల్లనల్లన నడుస్తూ ఉంటాయి. అత్తింటి అలంకరణ పనులన్నీ పూర్తయితే గాని
కొత్త కోడలికి పక్కూరులోని అమ్మగారింట్లో అడుగుపెట్టడం సాధ్యం కాదు. అన్నో నాన్నో వచ్చి ఆదరంగా వెంటబెట్టుకు వెళుతుంటే అదో హృదయానంద సన్నివేశం. ఊళ్లకు వెళ్లేవారితో వచ్చేవారితో పండగ శోభ తోవల నిండా అలుముకొని ఉండేది. ఎంత దూరమైనా కాళ్ళనడక ఎదురుపడ్డ ప్రతి మనిషిని పలకరించటమే, కష్టసుఖాలు కలవరించటమే, మనిషి మనిషిని ఆరా తీయటమే. పండగంటే పనీపాటుల సందడి, పండగంటే ఊరందరి ఆటపాటల కలబోత. ప్రతి చిన్ని రాగాన్ని, ప్రతి చిన్ని వినోదాన్ని మనసారా ఆస్వాదించే మనుషుల కాలం. ఏ వీధిని చూసినా తండోపతండాల జనం. పంటలను, ఫలసాయాలను పరస్పరం పంచుకుని ఇంత పప్పు, కొంత గుమ్మడికాయ కూర, పెరట్లో కాసిన చిక్కుడుకాయలు, అలా ఆ కాలాన వండే కూరగాయలతో పులుసు వండుకుంటే పండగ విందు సిద్ధమైనట్లే. అరిసెలు, పోకుండలు వండిస్తే పిండి వంటలు అయినట్లే. పండగ వేళ తాడిపెద్దు ఊరేగింపు, పెద్ద పెద్ద తాళాలతో పాటల మోహరింపు, తాటాకుల పందిరి కింద ఊరి జనం గుంపు. అంతే, అదే పండగ, అదే సందడి. ఊరి జనమంతా ఊరినే అంటిపెట్టుకుని ఉన్న రోజులు. 4-5 ఊళ్లకు మించి వేరే ప్రయాణాలే అక్కర్లేని రోజులు. ఉన్నదానిలోనే తిని పనిపాటులే పరమార్థంగా బతికిన కాలాలు. ఏ ఒక్కరో సమీప పట్టణాలకు వెళ్ళొచ్చి గాంధీని చూశాననో, ప్రదర్శనల్లో పాల్గొన్నాననో చెబితే ఊరంతా ఒక్క చెవై అపురూపంగా విన్న సందర్భాలు. అప్పటి సంక్రాంతిలో దేవుళ్ళు లేరు, పూజలు లేవు. సంక్రాంతి అంటే గతించిపోయిన పెద్దలకు మూలన బట్టలు పెట్టే సందర్భం. ఏ దేవుడి పటాలు లేని నట్టింట మూలన 4 ఆకులు వేసి అన్నం వగైరాలు వడ్డించి ఆనక పిల్లలు పెద్దలు కలిసి భుజించే సన్నివేశం. సంక్రాంతి అంటే 100కి 100 పాళ్ళు వ్యవసాయ పండుగ, పాడి పంటల పండుగ, పెద్దలను తలచుకునే పండుగ, వ్యవసాయంలో సాయపడిన అన్ని చేతివృత్తుల వారిని, పశు సంపదలని గౌరవించుకునే పండగ. 1975 ఊరికి పక్కనున్న పట్టణానికి సంబంధాలు అల్లుకున్న కాలం. ఆ పట్టణం జూట్ మిల్లో కార్మికుడిగా పనిచేస్తున్న రామకృష్ణయ్య అత్తారింటికి సైకిల్ మీద రావటమే గొప్ప విశేషం. చేతికి వాచి ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూసొచ్చినా ఊళ్ళో పొందే మర్యాద అంతా ఇంతా కాదు. 4 అక్షరం ముక్కలు నేర్చుకోవటం, ఉత్తరాలు రాయడం, చదవడం, వీధి అరుగు మీద కూర్చుని పుస్తకం చదివి వినిపించడం వ్యాపకాల్లోకెల్లా అత్యుత్తమ వ్యాపకం. ఎంతో కొంత చదువుకున్న యువకులు గ్రామాల్లో తయారు కావడంతో వ్యవసాయ పనుల్లో ఉన్న యువకులు కూడా వారి చుట్టూ చేరేవారు. ఎక్కడో పట్టణాల్లో వేస్తున్న సాంఘిక, పౌరాణిక నాటకాలను తమ ఊళ్ళో తామే స్వయంగా ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరేవారు. పద్యాలు నేర్చుకోవడం, హార్మోనియం వాయించటం, సంక్రాంతి రోజునో మర్నాడో ఊళ్ళో నాటకం ప్రదర్శించటం ఎంతో ప్రతిష్టాత్మకం. భజనలు, కోలాటాలు వంటి పాత కళలు సాగుతుండగానే నాటకాలు వాటికి కొత్త చేర్పు. తొలుత పౌరాణికంలో ప్రారంభమై తర్వాత సాంఘిక నాటక ప్రదర్శనలుగా పరిణామం చెందాయి. ఏది పాడినా, ఆడినా, ప్రదర్శించినా ఆ ఊరి యువతీ యువకులే భాగస్వాములు. ఒక్కసారి కళా ప్రదర్శన చేస్తే అది 10 ఏళ్ల ప్రస్తావనగా మిగిలిపోయేది. అదే సందర్భంగా నెమ్మదిగా సినిమా వినోదం పెరిగింది. సంక్రాంతికి పోటాపోటీలు సినిమాలు విడుదలయ్యేవి. ఊరి నుంచి ఎడ్లబళ్ళు జనంతో పట్టణానికి వరుస కట్టేవి. ఒకటో ఆట ఎన్టీఆర్ని చూస్తే రెండో ఆట ఏఎన్ఆర్ది. ఏ సినిమా చూసినా ఆ తర్వాతి రోజు ఊరి నిండా అవే ముచ్చట్లు. జమున, సావిత్రి చీరకట్లు, రామారావు, నాగేశ్వరరావు తలకట్టులు అనుసరించడం కొత్తదనానికి నాంది. సంక్రాంతి వంటల్లో కొత్త కొత్తవి వచ్చి చేరాయి. జంతికలు, మురిపీలు, గోరుమిటీలు, కొబ్బరి బూరెలు, గవ్వలు, వెన్నప్పాలు వంటివి ఊరంతా గుబాళించాయి. నేర్పు తెలిసిన అమ్మలు ఊరందరికీ వంటపాఠాలు బోధించడం ఒక గొప్ప దృశ్యం. వదిన, అరిసెల పాకం చూసి వెళ్తావా? పెద్దమ్మలు, ఒకసారి జంతికల గొట్టాలు ఇస్తావా అంటూ ఒకరి సాయం ఒకరు తీసుకోవడం పండగల వేళకు పరిమళం అద్దటమే. కొత్త కోడళ్ల ద్వారా, కొత్త ఓళ్ల నుంచి బంధుత్వాల ద్వారా కొత్త రకం నగలు, వంటలు ఊళ్ళోకి వచ్చి వాలేవి.
కాకినాడ నుంచి అమ్మాజీ కోడలొచ్చినా, విజయనగరం నుంచి నాగరత్నం వలస వచ్చినా ఊరి సంస్కృతికి కొత్త చేర్పు చేకూర్చినట్లే. ప్రతి కొత్తను ఆహ్వానించడం, ఆస్వాదించడం ఊరికి ఒక అలవాటుగా మారింది. మట్టి కుండలు, దాకలు రంగం నుంచి తప్పిపోయి స్టీలు, అల్యూమినియం పాత్రలు వచ్చాయి. పండగ వేళల్లో అమ్మల శ్రమ ఎప్పటిలాగానే ఉన్నా కొంత వెసులుబాటు చేకూరింది. మట్టి నేలలు పోయి గచ్చులు మొదలయ్యాయి. పేడ అలుకుళ్ళు తగ్గి నీటితో కడిగేసి నాముక్కతో ముగ్గులు పెట్టేయగలగటం గొప్ప సులభం అనిపించింది. సంక్రాంతికి తీర్థాలు మొదలయ్యాయి. రంగు కాగితాల కళ్లద్దాలు, బూరలు, ప్లాస్టిక్ ఆట వస్తువులు కొలువుదీరాయి. 10 పైసలో పావలానో వెచ్చిస్తే పిల్లల జేబుల నిండా జీళ్లు. కౌమార దశ మగపిల్లలు చొక్కాలు, పొట్టి ఫ్యాంటులు వేసుకుని, ఆడపిల్లలు లంగాలు, ఓణీలు వేసుకుని వీధుల్లో తిరగటమే పెద్ద పండుగలా కనిపించేది. అల్లుడు, కూతురు సైకిల్ మీద పండక్కి వస్తుంటే చూసి తెగ మురిసిపోయేది మాణిక్యం. పండుగ రోజు భజనల సంబరం, కనుమ రోజున తీర్థం, ఆ తర్వాతి రోజు టూరింగ్ టాకీస్లో సినిమా. అంతే, జీవితం ధన్యమైపోయినట్లే, పండగ పరమార్థం పూర్తయినట్లే. 2025 సంక్రాంతి పనులు మొదలుపెట్టడానికి ఒకప్పుడు నెలగంట పెట్టడం కొండగుర్తు. ఇప్పుడు అలాంటి గంటలతో సంబంధం లేదు. పండగ నెల 2 నెలలు ఉందనగానే వస్త్ర దుకాణాలు, నగల షాపులు, ఈ-కామర్స్ మార్టులు ఆఫర్ల నగారా మోగిస్తున్నాయి. వచ్చేస్తోంది పండగ, కొనుగోళ్లు మొదలెట్టండి అంటూ అమ్మకాల పాట మొదలవుతోంది. అప్పుడు పట్టణాలు, నగరాలు తాము పుట్టిన పల్లెల గురించి కలవరించటం మొదలుపెడతాయి. అమ్మకు ఎలాంటి చీర కొనాలి, చెల్లికి ఈసారి ఎలాంటి కానుక ఇవ్వాలి, అసలు ఊళ్ళో ఎన్ని రోజులు ఉండాలి, ప్రయాణం ఎలా చేయాలి వంటి ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. సర్వసామాగ్రి పట్టణం నుంచే ఊరికి తరలి వెళుతుంది. నగరాల్లో పుట్టి పెరుగుతున్న పిల్లలకు ఊళ్ళోని ప్రతి ఒక్కటి కొత్తదే. అమ్మమ్మో తాతయ్యో ఊరి భాషలో వివరించి చెప్పాల్సిందే. మిల్క్ని పాలు అంటారని, రైస్ పొలంలో పండుతాయని, షుగర్ కేన్ అనే మాటకు చెరుకుగడ అని అర్థమని చెప్పాల్సి వస్తోంది. మన ఊరికి మనుషులకు మధ్య పెరిగిన దూరానికి ఈ తరహా సంభాషణ ఒక సాక్ష్యం, కాలం తెచ్చిన పెను మార్పునకు నిదర్శనం. ఇప్పుడు సంక్రాంతి పూర్తిస్థాయి వ్యవసాయ సంబంధి కాదు. ఊళ్ళో వ్యవసాయం ఉంది కానీ అది వ్యయంగా మారిపోయింది. అది సాయం కోరటం మొదలై చాలా ఏళ్లయింది. కుమ్మరి, కమ్మరి, మేదరి, చేనేత వంటి చేతివృత్తులు చెల్లిపోయి చాలా ఏళ్లయింది. ఇప్పుడు కొత్త తరాలు ఊరి ఆధారంగా ఉండటం లేదు. ఈ కారణాల ప్రభావం సంక్రాంతి పండుగ మీద గణనీయంగా కనబడుతోంది. పట్టణాల్లో స్థిరపడిన వారు, వ్యాపార ఉద్యోగాల్లో స్థిరపడిన వారు పండగల వేళ ఊరికి వెళ్లటం, సంబరాలకు ఆర్థికంగా సహకారం అందించడం పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే కళాకారులతో సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో కోడిపందాలు వంటిది జోదమే పెద్ద వినోద ప్రదర్శనగా మారింది. కోట్ల రూపాయల పెట్టుబడితో పందెంకోళ్ల పరిశ్రమ వర్ధిల్లుతోంది. కొన్ని రికార్డింగ్ డాన్సుల స్థాయి ప్రదర్శనల పండుగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాయి. పిండి వంటలు, ఇళ్లకు ముస్తాబులు, కొత్త బట్టలు వంటివి ఇప్పుడు ఊరికి, ఊరి వారికి పరిమితమై లేవు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఏ సందడినైనా, ఏ పనినైనా ఈవెంట్గా మార్చేసే పేమెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సాగుతున్న సాంప్రదాయిక కళా ప్రదర్శనల్లో చాలావి ఇలా ఉండేవి అన్న నమూనాలు మాత్రమే. అవి సజీవంగా ఉన్న వృత్తులు కావు. గతంతో పోలిస్తే ఇప్పటి పండుగలకు దగదగలు, ధనం గలగలలు హెచ్చు. కానీ జనం భాగస్వామ్యం దాదాపుగా లేదు. డబ్బు తీసుకుని ఎవరో ప్రదర్శిస్తారు. వేలు, లక్షలు వెచ్చించినా జనం కళ్ళలోని ఆస్వాదన హృదయం దాకా చేరటం లేదు. పండగంటే హృదయానందం కదా. మనుషులు కలగలిసి, కలిసిమెలిసి ఆడిపాడే ఆనందమే పర్వదినం. అలాంటి సన్నివేశం మన పల్లెల ముఖాన వెల్లివిరియాలంటే ఊళ్ళు కేవలం అతిథి కేంద్రాలుగా ఉండిపోకూడదు. ఊళ్ళు తన జనాన్ని తనే పోషించే స్వయం పోషకత్వాన్ని మళ్లీ సంతరించుకోవాలి. వ్యవసాయము, ఇతర జీవనోపాధి మార్గాలు ఊరి చుట్టూ బలంగా అల్లుకోవాలి. ఊరిని, సాగుని అన్ని విధాలా ధ్వంసం చేసి
పండుగలను సృష్టించలేం. ఊరిని, ఊరిలో ఉన్నవారిని ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే మళ్ళీ ఊరూరా ఉత్సాహకరమైన సంక్రాంతి పండుగ, మనసారా ఉరకలెత్తే జనం పండుగ. ఈరోజు మనం మారుతున్న పండుగల రూపు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.